హలో అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఇవాళ సండే స్పెషల్స్? నేనైతే చికెన్ పకోడీ చేసా. ఇప్పుడే ఈవినింగ్కి అని చేశాను. మేకింగ్ చూసేద్దాం, వచ్చేయండి. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఫస్ట్ ఉప్పు, పసుపు, ఒక చిన్న లెమన్ పీస్ బాగా స్వీట్ చేసుకొని ముక్క అంతటికి పట్టేలాగా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచండి. మిగతా ఇంగ్రీడియంట్స్ వేయకన్నా ముందే ఇవి బాగా కలపాలన్నమాట. కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇందులోకి ఏమేమి వేసానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. టిప్స్ కరెక్ట్గా ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఉప్పు, పసుపు కాకుండా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిన్న గరం మసాలా, ఇలా కరివేపాకు వేసి ఇది కూడా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా మొత్తం అతుక్కుపోవాలన్నమాట. ఇంకా అలా కలపాలి మనం ముక్కకి. అలా కలిపిన తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అంటే జొన్న పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి దానికి వాటర్ నీడ్ అనుకుంటే వాటర్ వేసి బాగా ముక్క అంతటికి పిండి అంతా పట్టేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న దానిని ఒక మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకొని 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన వెంటనే ఒక్కొక్క పీస్ వేసుకొని పకోడీలాగా వేపేసుకోవడమే. చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా, లోపల చికెన్ ముక్క సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసేసేయండి. చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇలా వేగిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇందులోని కొంచెం ఫ్లేవర్ కోసం మనం ఒక గుప్పెడు కరివేపాకు, ఎంత వేసుకున్నా పర్లేదు, కరివేపాకు తింటే మంచిది కాబట్టి ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ముక్కతో పాటు మిర్చి కూడా తింటే బాగుంటుంది. అందుకు ఇలా ఇవి ఫ్రై చేసి చికెన్ మీద వేసుకొని గార్నిష్ లాగా కొంచెం జీడిపప్పు కూడా వేసి గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇదే రైస్తో రసమన్నంలో ఈ చికెన్ పకోడీ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఈరోజు? నేనైతే ఇది చేసా. సండే కదా, ఇది మా డాడీ అడిగారు, అమ్మ డ్రైగా చెయ్యి, ఏమీ సాసెస్ అవి వేయకంట అని. అతని కోసం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.